హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు డే 5 వారాహి పంచమి. అందుకని మేము అమ్మవారి గుడికి అయితే బయలుదేరాం. తిరుపతి దగ్గరలో శ్రీ శక్తిపీఠం అని ఒక ప్లేస్ ఉంది. రాయల చెరువు రూట్లో మనం వెళ్ళామంటే శక్తిపీఠం రూట్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మేము అన్నమయ్య సర్కిల్ మీదుగా వెళ్ళాము. అన్నమయ్య సర్కిల్ దాటుకున్న వెంటనే మనము హైవే మీదుగా యూటర్న్ వేసుకుని రాయల చెరువు రూట్లోకి ఎంటర్ అయిపోవాలి. నేచర్ని ఆస్వాదించాలి అంటే రాయల చెరువు రూట్ అయితే మనం విజిట్ చేయాల్సిందే. తిరుపతి నుండి 14 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. శక్తిపీఠంకి ఎన్ని కిలోమీటర్స్ అని అక్కడక్కడ చిన్న చిన్నగా బోర్డ్స్ అయితే పెట్టి ఉన్నారు. నేను 3-4 ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళాను శక్తిపీఠంకి. అప్పటికి ఇప్పటికి చాలా అయితే చేంజ్ అయిపోయింది. మాకు సిటీ నుండి బయటికి వచ్చిన వెంటనే చాలా బాగా అనిపించింది. రాయల చెరువు దగ్గర కొద్దిసేపు వెయిట్ చేసి తర్వాత మేము స్టార్ట్ అయ్యాము దర్శనానికి. ఈవినింగ్ 6:30 లోపే అని చెప్పారు. మధ్యలో అడిగాము. అక్కడికైతే మేము రీచ్ అయిపోయినాము. మాకు దర్శనానికి దగ్గర 40 మినిట్స్ అయితే పట్టింది. ఇప్పుడు ఎందుకంటే ఇంత క్రౌడ్, ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రి మహోత్సవాలు చేస్తూ ఉన్నారు. అందుకనేసి చాలా క్రౌడ్ అయితే ఉండింది. బయట ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని అయితే మేము శక్తిపీఠం లోపలికి ఎంటర్ అయిపోయినాం. ఎంటర్ అయిన వెంటనే అక్కడ చాలామంది హోమాలు అయితే చేయించుకుంటున్నారు. ఒక్కో హోమం ఒక్కో కాస్ట్లో ఉంటుంది. అంటే 1 టైంకి, 3 టైమ్స్కి, 4 టైమ్స్కి అట్లా ఉంటుంది. మనం మంత్ అంతా కూడా వీక్లీ కూడా వెళ్ళి చేసుకోవచ్చు. అక్కడ ప్రైజెస్తో పాటు మెన్షన్ చేసి అయితే ఉన్నారు. క్రౌడ్ అయితే చూసారు కదా, ఇలా ఉండింది. కాబట్టి మాకు దర్శనానికి లేట్ అయింది. లోపల ఎంటర్ అయిన వెంటనే అక్కడ వీడియోగ్రఫీ, ఫోటో నాట్ అలౌడ్ అని ఉంది. అందుకని నేను లోపలైతే వీడియో తీసుకోలేదు. బయట వీడియో తీశాను అమ్మవారిని. అదైతే మీరు అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి. లోపల కొన్ని పసుపు కొమ్మలు ఇవైతే ఇస్తున్నారు. ఎండుమిర్చి, నిమ్మకాయ, దిష్టికి, దోష నివారణ, నరదిష్టికి ఇలాంటివి ఇస్తున్నారు. అన్నిటికీ కొంచెం అమౌంట్ అనేది బోర్డు పెట్టున్నారు. మీకు కావాలంటే మీరు తెచ్చుకోండి. బయట కూడా ఇంకా మరకత అమ్మవారిని, కాళీమాత అమ్మవారిని అయితే దర్శనం చేసుకుని బయట వచ్చి వారాహి అమ్మవారిని అయితే మేము దర్శనం చేసుకున్నాము. చాలా బాగా అరేంజ్ చేశారు, బాగుండింది. అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని మేమైతే పులిహోర చాలా బాగుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. ఇంటికైతే రీచ్ అయిపోయాను. ఈరోజు అమ్మవారికి నేను పిండి ప్రమిద పెట్టుకున్నాను. యాజ్ యూజువల్గా పానకం, దానిమ్మ సమర్పించుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం.